హాయ్ అండి, ఇవాళ మనం చేసుకోబోతున్నాం నూనె వంకాయ. దీన్ని గుత్తొంకాయ అని కూడా అంటారు కదా, అదే. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, చింతపండు నానబెట్టుకొని ఉండాలి, ఎండుమిర్చి, చెక్క, లవంగాలు అంటే దాల్చిన చెక్క, పల్లీలు, పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్స్ కొద్దిగా, వెల్లుల్లి, కొబ్బరి, ఆయిల్, ధనియాల పొడి, కొంచెం పసుపు. దీనికి ముందుగా పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. దానికోసం పల్లీలు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, ధనియా పొడి, కొంచెం పసుపు, మిర్చి, ఇంకా చెక్క, లవంగాలు, అలాగే కొద్దిగా చింతపండు గుజ్జు. వీటన్నిటిని కలిపి మిక్సీ చేయాలి. దానికి ముందుగా వీటిని వేయించుకోవాలి. పల్లీలు, మిర్చి, చెక్క, లవంగాలు, వీటిని డ్రైగా వేయించి పెట్టుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఒక ప్యాన్లో ఈ విధంగా డ్రైగా వేయించుకోవాలన్నమాట. ఈ పల్లీలు వేయించుకున్న మాదిరిగానే చెక్క, లవంగాలు, ఎండుమిర్చి కూడా లైట్గా వేయించుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ విధంగా వేయించుకోవాలి. మిర్చిని, చెక్క, లవంగాల్ని మాత్రం కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం పసుపు, ఆనియన్స్, వెల్లుల్లి, కొబ్బరి, చింతపండు, పల్లీలు, వీటిని ఇంకాస్త రుచికి సరిపడా ఉప్పుని అన్నిటిని కలిపి మిక్సీ చేసుకోవాలి. పేస్ట్ లాగా కొద్దిగా గట్టిగా వచ్చేలాగా చేసుకోవాలి. ఎందుకంటే మనం వంకాయలకి కూరుకోవాలన్నమాట. దానికోసం వంకాయల్ని ఈ విధంగా ఇలా కట్ చేసుకొని అలా నాలుగు పక్షాలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అందులో తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా కూరుకోవాలి. అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా కూరుకోవాలి. వంకాయలను ఎప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి, లేకుంటే వంకాయలు నల్లగా అయిపోతాయి. ముచ్చికల్ని ఇలా హాఫ్కి కట్ చేసుకోవాలి. ఈ ముచ్చికల్ని ఓకే. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత దినుసులను వేసుకోవాలి. అంటే జీలకర్ర, ఆవాలు, శనగబెడలు, ఎండుమిర్చి, కరివేపాకు, వీటన్నిటిని వేసి అవి వేగిన తర్వాత వంకాయల్ని నెమ్మదిగా ప్యాన్లో వేసుకోవాలి. నింపుకున్నాం కదా ఇందాక వంకాయల్ని, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా నీరు పోసుకోవాలి.
ఇలా దాదాపు హాఫ్ వరకు, ఇది ప్యాన్ కదండి, హాఫ్ వచ్చేలా అయితే సరిపోతుంది. వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ కూల్ అయ్యాక ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరతో డెకరేట్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. దీన్ని రైస్ లేకి ఇంకా చపాతీ లేకి కూడా తినచ్చు. థ్యాంక్ యూ.